మేము ఇన్ని సర్టిఫికేషన్స్ అన్ని పెడుతూ ఉన్నాము, బట్ ఎందుకో మేము షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అని అడుగుతుంటారు. రీజన్ ఏంటి అంటారు సార్? 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ మీరు చెప్పినట్టు సర్టిఫికేషన్స్ చేశారు అంటే వీళ్ళు స్కిల్డ్, వీళ్ళ కొంత నాలెడ్జ్ ఉంది అన్న పాయింట్ ఉండేదండి. ఇప్పుడు సర్టిఫికేషన్స్ అన్నవి అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. అది చాలామందికి తెలియక పాపం మనీ హ్యూజ్గా ఇన్వెస్ట్ చేసి, అంటే వాళ్ళ కాలేజ్ ఫీజెస్ కాకుండా మళ్ళీ వీటి మీద కూడా ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. అంటే స్టూడెంట్స్ కూడా వాళ్ళని మనం అంటానికి లేదు. కాలేజ్ కంపల్సరీ మ్యాండేటరీ అన్నప్పుడు చేయాల్సిందే, చేయకపోతే అవ్వదు. కానీ ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి మేము షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే అది రాంగ్ అండి. సర్టిఫికేషన్స్ మీరు ఎలా రాస్తున్నారు, అంత థియరిటికల్, మల్టిపుల్ చాయిస్ ఈ రిలేటెడే ఉంటుంది. సో దానివల్ల మీకు వచ్చిన సర్టిఫికేట్ మీకు స్కిల్ అన్నది తీసుకురాదు. ఇక్కడ స్కిల్ అంటే కాన్సెప్ట్ తెలియటం కాదు, ఆ కాన్సెప్ట్ ని ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయగలము అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. అది ఉండట్లేదు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా సర్టిఫికేట్స్ ఎంత ఎక్కువ ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ అంత పెరుగుతాయి అన్నది మాత్రం పెట్టుకోవద్దు.